ఏపీ రాజకీయాల్లో జగన్ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. తాను మంచోడిని కాబట్టే తన తాత వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళు ఈరోజు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారని అన్నారు. అదే తాను చెడ్డవాడిని అయ్యుంటే వాళ్ళు బయట తిరిగేవాళ్ళ అని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు పేర్ల పార్థసారథిరెడ్డి స్పందించారు. జగన్వి తుగ్లక్ ఆలోచనలని అన్నారు. ఆయన తుగ్లక్ పరిపాలన చేశారంటూ మండిపడ్డారు. చట్టాన్ని హేళన చేసేలా జగన్ మాట్లాడుతున్నారని అంటున్న పేర్ల పార్థసారథిరెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహిస్తూ కూడా పూర్తిస్థాయిలో కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తాను మంచోడిని అంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా తాను మంచోడిని అంటే కనుక అప్పట్లో తన తాతకు సంబంధించిన రాజారెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పూర్తిస్థాయిలో కూడా బయట తిరుగుతున్నారని చెప్పి, అలాగే తాను చెడ్డవాడిని అంటే కనుక పూర్తిస్థాయిలో కూడా అప్పుడే వాళ్ళు బయట తిరిగే వాళ్ళు కాదంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంటలు రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పులివెందులకు చెందినటువంటి పేర్ల పార్థసారథి ఆయన తెలుస్తున్నాం. సరే, ఏంటి అసలు ఈరోజు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది? అలా అంటే మిమ్మల్ని టార్గెట్ చేశారు, ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు? టార్గెట్ చేసే వ్యాఖ్యలు చేశాడు. ఆయనేమో పెద్ద గాంధీ మహాత్ముడు అయినట్లు, మేమేదో అంతకులమైనట్టు, వాళ్ళ తాత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు, భగత్ సింగో, ఖుదీరామ్ బోసో, సుభాష్ చంద్రబోస్ అయినట్టు, మేమేదో దుర్మార్గులం అయినట్టు చెప్పాడు. చాలా అన్యాయమైన మాట. ఆ కుటుంబమే హంతకుల కుటుంబం. కిరాయి హత్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేయించడము, ఇండ్లు కూల్చడము, పాడి పంటల సౌభాగ్యంతో వర్ధిల్లే పచ్చని చెట్లను కొట్టడము, మహిళల మాంగళ్యాలు తెంచి వాళ్ళను కళ్ళనీటి ప్రవాహంలో పెట్టడము, ప్రత్యర్థులను అక్రమ కేసుల్లో విరికిడము, శిక్షలు వేయించడము వాళ్ళ కుటుంబానికి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ కుటుంబ చరిత్ర మొదలయ్యిందే నమ్మక ద్రోహం అత్యంత గెయిన్ ఫార్ మర్డర్. వెంకటనరసయ్య గారిని ఎమర్జెన్సీలో చంపేశారు ఆయన గని కోసం. అక్కడ అక్రమంగా గెయిన్ ఫార్ మర్డర్ కేసుతో వచ్చిన డబ్బుతోనే అవినీతి, కిరాతకము, దౌర్జన్యము, దుర్మార్గమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి వీళ్ళంతా కలిసి నిర్మాణాత్మకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్గా తయారయ్యారు. వారు చేసిన హత్యలు హిమాలయ పర్వతం అంతా, అన్నీ ఇన్ని కాదు. మరి వాళ్ళ తాతను మేము హత్య చేస్తే 1996లో నన్ను నరికింది ఎవరు? రాయారెడ్డి కదా నన్ను నరికించింది. ఆ 26 కత్తిపోట్లు, ఇవన్నీ, ఈ దెబ్బలన్నీ పైనుంచి వచ్చేమన్నా కాకులు గద్దలు ఏమన్నా పొడిచినాయా? కాదే. పదే నా పైన అత్యాయత్నం చేసిన తర్వాత కూడా మళ్ళా నన్ను సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, విధిలేని పరిస్థితుల్లో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. మరి అంతటి స్వేచ్ఛగా ప్రసాదించినోడు అంతా జీసస్ అయితే మరి ఎందుకు రాయారెడ్డి చంపిన రోజు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలై, సానుభూతి పరులై, వేముల్లో తెలుగుదేశం పార్టీ వారి ఇండ్లన్నీ ఎందుకు భస్మీపటలమయ్యాయి? మరి ఎందుకు రాయారెడ్డి కేసు, మా తమ్ముడు రాయారెడ్డి చనిపోయిన రోజే చనిపోయిన తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కేసు, 2 సెషన్స్ కోర్టు కడప జిల్లాలో అక్విట్ అయ్యాయి. మరి రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళ తండ్రి కేసు మాత్రమే గవర్నమెంట్ అప్పీల్ చేయించి మా తమ్ముని కేసు వదిలి పెట్టాడు. మా తమ్ముని కేసు మేము ప్రైవేట్ అప్పీల్ చేసుకుంటే ఆ 2 కేసుల్లో రాజశేఖర రెడ్డి తన సీఎంగా ఉండి తన అధికార బలాన్ని ఉపయోగించి జడ్జిలు చేతులు పట్టుకొని జడ్జిమెంట్లు రాసి రాయారెడ్డి కేసులో 11 మందికి లైఫ్లో ఇచ్చాడు. మరి మా తమ్ముని కేసులో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భారతి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వాళ్ళు ముద్దాయిలుగా ఉండే కేసు కొట్టే ఇచ్చినాడు. ఇదే మాకు స్వేచ్ఛను ప్రసాదించడం, మా ఇండ్లు కూల్చడం? ఇదే లైఫ్ వేయించిందే గాక రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు 6 సంవత్సరాలు రాయారెడ్డి కేసులో లైవ్ కన్విక్టెడ్కు పెరోలే లేదు. ఆ కేసులో ఎంతమందో అమాయకులు ఉన్నారు. అమాయకులందరినీ కూడా కేసులో ఇరికేయడం జరిగింది. అదే కాకుండా మా ఆర్థిక బలాన్ని, మా అంగబలాన్ని మేము సొంతం మైనింగ్ ఏజెన్సీలు రికార్డెడ్గా తెచ్చుకుంటే లీగల్గా అవన్నీ రద్దు చేయించేందుకు వాళ్ళ తండ్రి 29 సార్లు తిరిగాడు. ఆ మైనింగ్స్లో మేము కోట్ల రూపాయలు నష్టపోయాం. మేము పెరగకూడదని అడుగడుగున మమ్మల్ని వేధించారు, వెంటాడారు. జింకలను, కుందేళ్లను వేటగాళ్ళు ఏ విధంగా వేటాడతారో అదే విధంగా వేటాడతారు. సార్, మరోపక్క చంద్రబాబును కూడా మావిగన్ అనే పేరుతో నిద్ర పట్టడం లేదు ఆయనకు, ఈ పేరు చెప్తుండే అంటాడు. చంద్రబాబు అసలు భయపడతారా దీనికి? ఆ గన్నులో తూటాలే లేవు, తూటాలు లేని గన్ను. ఆ మావిగన్ను అంటే అతనికే తెలియదు, నోటికి ఏది వచ్చి అది వాగడం. 3 రాజధానులు అంటివి. ఏమైంది? 3 రాజధానులు వచ్చినాయా? నువ్వే ముండ మూసుకొని పోతివి. 5 ఏళ్ళు కాకతలికే 2 ఒకట్లు వచ్చా, 11. ఇంకా కరెక్ట్గా ప్లాన్ చేసి ఉంటే రాయంపేట కూడా వచ్చేది అప్పట్లో. 10 అయ్యేటి. ఇంకా జాగ్రత్తగా ప్లాన్ వేసింటే నువ్వు 2, 3 మిగిలిండేమో.
యాడుంది మావిగన్ను ఆల్రెడీ ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు తన అపారమైనటువంటి తెలివితేటలను మేధస్సును ఉపయోగించి కేంద్రం నుంచి తీసుకొచ్చి ఈ రాజధాని పోలవరం ఇట్లాంటివన్నీ పూర్తి చేస్తున్నాడు. అమ్మా నాయన కొడితే ఒక పిల్లోడు దేశం మీద పోతాడు, దండించేవాడు లేక విచక్షణ రహితంగా వివేక శూన్యుడే అల్లరి చేస్తాడు. అదేవిధంగా తన నోటికొచ్చింది మాట్లాడడం, ఆ మావిగన్లో తూటాలు ఉంటే కదా, అసలు దానికి పస ఉంటే కదా, ఆయనకు అర్థం అయితే కదా ప్రజలకు అర్థం అయ్యేది. ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్తే పోతాంట. ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఒక హత్యకు సంకేతం అనొచ్చు రానున్న రోజుల్లో. రానున్న హత్యకు సంకేతం. ఓకే సార్. తానేదో మంచివాడని ఫోజు కొట్టేదానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆయనకు సంబంధించిన దానికి కౌంటర్గా పేర్ల పార్సర్జీ కూడా చెప్పడం జరిగింది. కేవలం మావిగన్ అనే పేరు పెట్టుకున్న దాంట్లో తూట్లు కూడా లేవని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేవలం దాదాపుగా మీడియా పత్రికల్లో దాంట్లో మాత్రమే ఆయన పెట్టుకునే దానికి మాత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారని చెప్పి పేర్ల పార్సర్జీ చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.